హలో, నమస్తే. నేను ఇవాళ ఒక కొత్త ఇంపార్టెంట్ టాపిక్ తోటి మొదటికి వచ్చాను. అది సబ్జెక్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించింది. మనందరికీ తెలుసు, మనకు గవర్నమెంట్ మనం ఏదైనా ప్రాపర్టీ కొంటే ఎటువంటి టైటిల్ గ్యారంటీ ఇవ్వదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే చేస్తుంది. ఆ తర్వాత వెళ్ళి ఎక్కడెక్కడ మనం మోటేషన్లు చేయించుకోవాలో చేయించుకోండి అని చెప్పేసి మనకు పర్మిషన్లు ఇస్తుంది. అంతేకాని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీది టైటిల్ గ్యారంటీనా కాదా, అది మంచి ప్రాపర్టీనా, అది దొంగ ప్రాపర్టీనా, ఎవడన్నా మోసం చేశాడా, ఏం సంగతి అనేది మనకి తెలియదు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి చాలా తెలివి కళ్ళలకు మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు దీని మీదే పూర్తి ధ్యాస ఉంటుంది, కానీ చాలా మటుకు తెలియదు. అయితే ఈ మధ్యవర్తులు ఏం చేస్తారంటే వచ్చి వాళ్ళు ఈ టైటిల్, ఈ ప్రాపర్టీ ఉంది, ఇది అమ్మకానికి ఉంది, ఇది చాలా టైటిల్ బాగుంది, ఇది కొనటం వల్ల మంచి అప్రిషియేషన్ వస్తుంది, కాబట్టి ఇది కొంటే మీకు చాలా మేలు జరుగుతుంది, అప్రిషియేషన్ బాగుంటుంది అని చెప్పేసి మనం మాయమాటలు చెప్పేసి ఎక్కడో కాంప్లికేటెడ్ ఉన్న ప్రాపర్టీస్ కూడా మాయమాటలతోటి మనకు పంపించే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఒక విషయం ఏంటంటే, ఈ మీడియేటర్స్ కూడా సరైన నాలెడ్జ్ ఉంటుందా అంటే 99% ఉంటుందని నేనేం నమ్మట్లేదు. ఎంతో కొంతమందికి ఉంటుండొచ్చు, అందరికైతే ఉంటుందని నాకు నమ్మకం లేదు. అలాంటప్పుడు ఈ మీడియేటర్స్ చెప్పేది కరెక్టేనా కాదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళని పూర్తిగా నమ్మేసి మనం పోయి కొనుక్కోవడం వల్ల మనము తర్వాత వచ్చే పరిణామాలకు మనం బాధ్యులం అవుతున్నాం. వాళ్లకు మీడియేటర్స్కి ఒక 1% 2% కమిషన్ ఇవ్వాలి. ఆ ఇచ్చే కమిషన్లో నుంచి వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. మళ్ళీ ఏదైనా గొడవలు వచ్చినా, ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా దానికి మళ్ళీ డబ్బులు కావాలి, ఆ పంచాయతీలు చెప్పాలి, గొడవలు క్లియర్ చేయాలి, వాటికి డబ్బులు కావాలి. ఆ తర్వాత ఆయన కాంప్లికేట్ అయిందనుకో, గవర్నమెంట్ బాడీస్ దగ్గర పోతే వాళ్ళు మోటేషన్లు చేయరు, కరెక్ట్ ఉంటేనే చేస్తారు, కరెక్ట్ ఉందా లేదా అనేది మనకు కూడా తెలియదు, కొన్ని చేస్తారు కొన్ని చేయరు. ఇవన్నీ ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకు. అయితే ఇవన్నీ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒకటే మార్గం కనబడుతుంది, ఏంటంటే టైటిల్ గ్యారంటీ. టైటిల్ గ్యారంటీ అనేది ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. వాళ్ళు కేవలం రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన సరిపోదు. ప్రాపర్టీ ఫలానా పేరు మీద మారింది అని చెప్పడానికి మాత్రమే అది రిజిస్ట్రేషన్ జరుగుతుంది, కానీ వాళ్ళు ఎక్కడ కూడా టైటిల్ గ్యారంటీ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ తీసుకున్న డబ్బులు కేవలం ప్రాపర్టీ పేరు మార్చడం కోసమే, అది గవర్నమెంట్ రికార్డ్స్లో మారుతుంది రిజిస్ట్రేషన్ చేసి, అంత మటుకి ఇంకెంతకు మించి వాళ్ళు ఏం చేయట్లేదు. కానీ తాంబూలాలు ఇచ్చేసాము, తన్నుకు సావండి అన్నట్టుగానే ఉంది ఇదంతా కథ. అయితే దీనికి మార్గం ఏమైనా ఉందా అంటే ఉంది, తప్పకుండా ఉంది. ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒక సరి అయిన పార్లమెంట్లో ఒక సరి అయిన యాక్ట్ ద్వారా దీన్ని తీసుకొచ్చి చేయవచ్చు. అది ఎలా అంటే నేను ఒకటి చెప్తాను, పాసిబిలిటీస్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ మీడియేటర్స్ కంపెనీని ఒకటి ఇంట్రొడ్యూస్ చేయాలి గవర్నమెంట్. ఆ మీడియేటర్ కంపెనీ చేయాల్సిన బాధ్యతలు ఏంటి అనేది కూడా గవర్నమెంట్ ఆ పార్లమెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావాలి. అది ఎలా అంటే, సపోజ్ ఎవరన్నా ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీ అమ్మడానికి వస్తారనుకో, ఆ ప్రాపర్టీ టైటిల్ క్లియర్ ఉందా లేదా అనేది వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ఆ మీడియేటర్ కంపెనీకి అప్పచెప్పాలి. ఆ మీడియేటర్ కంపెనీ ద్వారానే ఏ ట్రాన్సాక్షన్ అయినా జరగాల, అప్పుడే ఇదన్నీ సమస్యలన్నీ ఫుల్ స్టాప్ అవుతాయి. ఆ మీడియేటర్ కంపెనీ ఫస్ట్ ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి వాళ్ళ టైటిల్ అంతా కరెక్ట్ ఉందా లేదా, వాళ్ళ ఎంకంబరెన్స్ కరెక్ట్ ఉందా లేదా, తర్వాత రెవెన్యూ రికార్డ్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, అవన్నీ వాళ్ళ పేరు మీదే ఉన్నాయా, కరెక్ట్ వస్తున్నాయా లేదా, ఏమన్నా ఇంకా ఇదివరకు ఉన్న కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరన్నా ఏమన్నా దాంట్లో అబ్జెక్షన్స్ ఏమన్నా చెప్పారా అనేటి. అది ఒకటే కాకుండా
మ్యూటేషన్స్ అయినాయా లేదా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, వాటర్ బోర్డ్ డిపార్ట్మెంటు, తర్వాత ఒకవేళ కంపెనీస్ అయ్యేది ఉంటే మన లయబిలిటీస్ ఏ రూపంలోనైనా లయబిలిటీస్, అది కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన అజైన్ భూములు కానీ లేకపోతే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ దీంట్లో ఏమైనా ఉన్నాయా, అట్లాంటి ఇవన్నీ కరెక్ట్గా చెక్ చేసి రిజిస్ట్రేషన్ వరకు తీసుకొచ్చి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి తర్వాత రిజిస్ట్రేషన్ వరకు తీసుకొచ్చి ఆ తర్వాత మ్యూటేషన్స్ అన్ని కంప్లీట్ చేయించి ఇచ్చేవాళ్ళు కావాలా. అది ఎవరు చేయగలుగుతారు? ఒక మీడియేటర్ కంపెనీ. అది కూడా ఆ కంపెనీని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇది స్థాపించబడాల. అది ఎలాగంటే ఒక మీడియేటర్ కంపెనీ దగ్గర నుంచి గవర్నమెంట్ పెద్ద ఎత్తులో డిపాజిట్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు టైటిల్ గ్యారంటీ సర్టిఫికెట్స్ ఏదైతే ఇస్తారో ఆ ఇష్యూ చేసిన సర్టిఫికెట్స్ ఎక్కడన్నా పొరపాట్లు జరిగేది ఉంటే ఆ టైటిల్కి సంబంధించిన గ్యారంటీ అనేది ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వాలి. ఆ రకంగానే లెజిస్లేషన్ రావాలి. అట్లా వచ్చేది ఉంటేనే పబ్లిక్కి చాలా సమస్యలు తగ్గిపోతాయి. ఈ మీడియేషన్ కంపెనీ ఏం చేస్తుంది, ఏమైనా ప్రాపర్టీ ఎవరైనా అమ్మటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రాపర్టీ టైటిల్ అంతా చెక్ చేస్తారు. చెక్ చేయడమే కాకుండా మ్యూటేషన్స్ అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. తర్వాత బ్యాంక్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. ఏ రకమైన లయబిలిటీస్ ఉన్నా కానీ అన్నీ చెక్ చేస్తారు. వాళ్ళు చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ కని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఫిజికల్గా ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, ఆ ప్లాట్ ల్యాండ్ ఏదైతే ఉందో సరైన విధంగా ఉందా లేదా, అంటే ఏంది, వేరే వాళ్ళ దాంట్లోకి ఏమైనా ఎంక్రోచ్ చేయరా, లేకపోతే వేరే వాళ్ళు వీళ్ళ దాంట్లోకి ఎంక్రోచ్ చేయరా, ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేసి అది కూడా ఒక రిజిస్టర్డ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్వేను పట్టుకొని వాళ్ళు అది మొత్తం అంతా సర్వే చేయించి ప్రాపర్ అథెంటికేట్ చేసి దాన్ని ఒక టైటిల్ క్లియర్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ టైటిల్ క్లియర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిరు అంటే అది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ నెక్స్ట్ కార్యక్రమం జరగవచ్చు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత మళ్ళీ ఏదైతే గవర్నమెంట్ బాడీస్ నుంచి మ్యూటేషన్స్ చేయాలనో ఆ మ్యూటేషన్స్ అన్ని చేయాలి. ఆ బాధ్యత కూడా మీడియేషన్ కంపెనీకి పెట్టాలి. అట్లా ఏది ఉంటే ఏమవుతుందంటే ఏ వ్యక్తి అయినా సరే ఈ టైటిల్ కరెక్ట్ ఉందా లేదా అని వెరిఫికేషన్ చేసుకోవడానికి ఆ గవర్నమెంట్ సంస్థ, ఆ గవర్నమెంట్ మెట్లెక్కాలి, ఈ గవర్నమెంట్ మెట్లెక్కాలి, ఎక్కడెక్కడో ఆఫీసులో మెట్లెక్కి తిరుగుతూ ఉండాలి. ఒకరు ఉంటారు, ఉండరు, ఎవరెవరు ఏ పని కావాలన్నా కూడా తొందరగా అవ్వవు. అదే ఇలాంటి వాళ్ళే ఏదంటే ఆన్ ది స్పాట్లో కంప్లీట్ చేయగలుగుతాం విదిన్ నో టైం. అలాంటి వ్యవస్థలు మనకు కావాలి. లేకపోతే ఈ దౌర్జన్యాలు, దొంగలు ఆక్యుపై చేసిన తర్వాత దాంట్లో నుంచి బయటపడటానికి ఎన్ని తంటాలు కావాలన్నా అన్ని తంటాలు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, పోలీస్ కేసులు, ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. తర్వాత ఎవరోడో వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు, ఆ క్రిమినల్ కేసులు పెట్టిస్తుంటారు. జెన్యున్ పర్సన్ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టిస్తుంటారు. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అయితే ఇవన్నిటికీ కారణం ఇవన్నిటికీ సరి అయిన విధంగా గవర్నమెంట్ త్రూ ప్రాపర్ యాక్ట్ ద్వారా ఒక మీడియేషన్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేది ఉంటే డెఫినెట్లీ ఇవన్నీ సాధ్యమవుతాయి. అయితే గవర్నమెంట్కి ఏ రకమైన బెనిఫిట్ ఇదంతా చేస్తే డెఫినెట్లీ చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే మామూలుగా మనం అప్రోచ్ చేసే బ్రోకర్లు వాళ్ళు 1% 2% తీసుకుంటారు అనుకున్నాం. వీళ్ళెవరు నాకు తెలిసినంత వరకు అయితే ట్యాక్స్ కట్టరు. ఎవరో ఒకరు కడుతుండొచ్చు కానీ ట్యాక్స్ కట్టేది అనేది చాలా తక్కువ. అయితే ఈ ట్రాన్సాక్షన్స్లలో కొన్ని వేల కోట్లు కమిషన్ల రూపంలో మా చేతులు మారుతున్నాయి. అయితే ఇది సరి అయిన ప్రాపర్ ఛానల్లో మీడియేటర్ కంపెనీకే కనుక ఇచ్చేది ఉంటే వాళ్ళు కొంతమంది ఎంప్లాయ్ చేసుకొని వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ కంప్యూటర్ సిస్టమ్స్ను ఇవన్నిటిని ఏర్పాటు చేసుకొని ప్రతిదాన్ని వాళ్ళ దగ్గర రికార్డ్ మెయింటైన్ చేస్తారు. రికార్డ్ మెయింటైన్ చేసి ప్రాపర్గా అన్ని వ్యవహారాలని చక్కదిద్దుతారు. తర్వాత మ్యాన్ పవర్ని మెయింటైన్ చేసుకోవాలి.
కొంతమంది గ్రాడ్యుయేట్స్కు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. తర్వాత బ్యాంకర్స్కు ప్రాపర్ ఫీడింగ్ దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు బ్యాంక్ లోన్స్ ఇష్యూ చేయడం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. దీనివల్ల ఎటువంటి సమస్యలు రావు. బ్యాంకర్స్ కూడా లీగల్ ఒపీనియన్ అడుగుతున్నారు ప్రతి ఒక్కరు. కానీ ఒకవేళ వీళ్ళే కనుక లీగల్ ఒపీనియన్ ఇచ్చి వీళ్ళే గారు సర్టిఫై చేశారు అనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఇంకా లీగల్ ఒపీనియన్ అడగాల్సిన అవసరం రాదు. ఇక అక్కడ లీగల్ ఒపీనియన్ కోసం కొన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఎక్కడైనా సరే ఇటువంటి సమస్యలు ఏ ఉన్నా కానీ అన్నీ పోతాయి. అయితే ఇవాళ రేపు మధ్యవర్తులు వీటి మీదే బతకడం అనేది అలవాటు చేసుకున్నారు కొంతమంది. ఏంటంటే వాళ్లకు ఇదే ఒక జీవన విధానం అయిపోయి కూర్చున్నది. కాంప్లికేటెడ్ ప్రాపర్టీస్ కూడా అమ్మటం, లేదా ఎవరన్నా కొన్న ప్రాపర్టీస్ మీద కిరికిరి చేసి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి కొన్ని డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇగో ఇటువంటి సమస్యలన్నీ చూస్తున్నాం, డే టు డే చాలా చూస్తున్నాం మనం. ఇప్పుడు కోర్టులలో సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు చాలా మటుకు వీటి రిలేటెడే ఉంటున్నాయి. ఈ కాంప్లికేషన్స్ అన్నీ వన్స్ ఫర్ ఆల్ గవర్నమెంటే ప్రాపర్గా దీన్ని లెజిస్లేషన్ ద్వారా తీసుకొచ్చి చేసేదంటే ఎంత బాగుంటుంది. మనకు కావాల్సింది ఇటువంటి చట్టాలు, ఇటువంటి వ్యవస్థలు ఉండేదుంటే, ఎవరైనా ఒక ప్రాపర్టీ కొన్నట్టు అయ్యేదుంటే వాళ్ళు ప్రాపర్గా కొన్నాము అనే సంతోషంతో ఇంటికి పోయి హ్యాపీగా గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చు. ఎన్ఆర్ఐలు ఎంతోమంది వస్తుంటారు, ఇక్కడ ప్రాపర్టీలు కొని మోసపోతుంటారు. వాళ్ళకైనా కానీ ఇక్కడ ప్రాపర్టీ కొన్నామంటే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేయడానికి కూడా ఎవడు ముందటికి రాడు. ఎందుకంటే ఆ టైటిల్ దొరకదు వాళ్ళకి ఫ్యూచర్లో. ఎటువంటి పరిస్థితుల్లో టైటిల్ దొరికినంతసేపు వాళ్ళు అమ్ముకోలేరు. అమ్ముకోనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, టైటిల్ క్లియర్ చేసుకోవాలి అంటే ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాలి. ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాలంటే దానికి వన్స్ ఫర్ ఆల్ ఏదోటి కూర్చొని మాట్లాడుకోవడం చేయడం, ఇవన్నీ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. కోర్టుల ద్వారానో ఎక్కడనో దగ్గర ఒకసారి క్లియర్. బట్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో స్టార్ట్ చేస్తే కనీసం ఒక 5 to 10 yearsలోనన్నా మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి కదా. ఎంబడే సాల్వ్ కాకుండా కానీ 90% ప్రాబ్లమ్స్ బై 10 years అన్ని క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత కోర్టులలో కేసులు అనేది కూడా చాలా తగ్గిపోతాయి కదా, సివిల్ ఇష్యూస్ అన్ని తగ్గిపోతాయి కదా. కోర్టులలో ఎన్ని కేసులు వృధాగా పడి ఉంటున్నాయి అంటే జడ్జిమెంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి టైం సరిపోవట్లేదు. అంత పెద్ద ఎత్తుల కోట్ల కేసులలో నడుస్తున్నాయి సివిల్ ఇష్యూస్. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే మీడియేషన్ కంపెనీ ప్రాపర్గా టైటిల్ క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళు కావాలి. ఈ టైటిల్ క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఎక్కడన్నా డిఫాల్ట్ అయ్యేది ఉంటే వాళ్ళు లయబుల్ అవుతారు. ఆ రకంగానే చట్టాలు కావాలి. ఏ రకంగా అంటే ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ అప్పుడు వీళ్ళు ఏదైతే మామూలుగా 2% బయట ఇస్తుంటారు, 1%, 2% ఇస్తుంటారు కదా, వీళ్ళకి 3% ఇద్దాం. 3% ఇచ్చి అప్పుడు వాళ్ళు ఈ సర్వీసెస్ అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. అప్ టు మ్యుటేషన్ ఫీజెస్ మాత్రం గవర్నమెంట్ ఫీజులు ఏవైతే ఉంటే అవి మనం కట్టుకున్నాం, కానీ సర్వీస్ అయితే వాళ్ళు చేయాల్సింది కదా. ఆ సర్వీసెస్ అన్నిటికి కలిపి ఇంకొక 1% అడిషనల్గా ఇచ్చినంత మాత్రాన మనకు వచ్చే నష్టం ఏం లేదు కదా. అందుకోసమని వీళ్ళు ఒకవేళ ప్రాపర్టీ టైటిల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇస్తారు కాబట్టి వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళే లయబుల్ అవుతారు. వాళ్ళ మీద మనం కోర్టులో సూ చేయొచ్చు, లీగల్ నోటీస్ ఇవ్వచ్చు, కేసులు ఫైల్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు పేమెంట్ చేయాలని కోర్టులు నిర్ణయించేదంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర ఈ కంపెనీస్కి సంబంధించిన డిపాజిట్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో నుంచి గవర్నమెంట్ పే చేసేటట్టుగా ఇదన్నీ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ప్రాపర్టీ మొత్తం మ్యుటేషన్స్ అన్ని కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా ఈ మీడియేషన్ కంపెనీ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎవరు వచ్చి కూడా న్యూసెన్స్ చేయరు. ఆ పక్కకు ఉండేటోడు, ఈ పక్కకు ఉండేటోడు, ఇది నాది, దాంట్లోకి ఎట్లా వచ్చినావు, ఇళ్ళకి ఎట్లా వచ్చినావు, ఇటువంటి అన్నీ ఏముండవు. ఎందుకంటే వెరిఫికేషన్ ముందే అయిపోతుంది కాబట్టి.
నా ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు ఏదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ ఏమైనా ఉన్నదంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి.